హలో ఎవ్రీవన్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ట్యూస్‌డే రోజనమాట. అంటే నేను ఊరెళ్ళి వచ్చిన నెక్స్ట్ డే అనమాట. ఇంకా ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకా దోస పిండి కోసం అయితే రేపటి కోసము ఇవన్నీ కూడా నానబెట్టేసి షాప్‌కైతే బయలుదేరుతున్నానండి. ఇంకా షాప్‌కొచ్చేసిన తర్వాత ఈ రోజైతే నేను కట్ చేసుకున్న బ్లౌజులయితే ఇవన్నమాట. ఎన్ని బ్లౌజులున్నాయంటే ఇదిగోండి 3 బ్లౌజులయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆ 3 బ్లౌజులు కూడా ఈరోజు స్టిచ్చింగ్ అనేది చేసేసేయాలి. అయితే ఈ 3 బ్లౌజులు కట్ చేసుకున్నాను కానీ, ఇంకా మనకి పెండింగ్‌లో అయితే చాలా బ్లౌజులయితే ఉన్నాయన్నమాట. అంటే రెగ్యులర్‌గా వచ్చేటివి. ఇప్పుడు ఫస్ట్ నేనైతే ఈ 3 బ్లౌజులయితే కుట్టేసేయాలి. ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ అయితే చాలా ఉన్నాయని చెప్పాను కదా! ఇంకా దానివల్ల ఆ 3 బ్లౌజులు కుట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట. ఇది ట్యూస్‌డే రోజని చెప్పాను కదా! ఇప్పుడైతే ఇంకో కస్టమరు ఇదిగోండి 2 బ్లౌజులు తీసుకొచ్చారు. 2 బ్లౌజులు కూడా మనకి 15 లోపు ఇవ్వాలన్నమాట. ఈ 2 బ్లౌజులు ఇవి చూపిస్తున్నాను చూడండి. వాళ్ళు ఏదైతే చెప్పారో అది నేను ఇలా కార్డ్ పైన రాసి వాళ్ళ కవర్‌లో అయితే పెట్టేస్తాను. అండ్ ఇంకొక కస్టమర్ కూడా వచ్చారనమాట. మనకి వీళ్ళైతే ఇద్దరు కూడా రెగ్యులర్ కస్టమర్సే. మనకి ఎప్పటికి ఇస్తూ ఉంటారనమాట నాన్ స్టాప్‌గా. అండ్ వీళ్ళేం తీసుకొచ్చారని చూపిస్తాను. కస్టమర్స్ అయితే వస్తూనే ఉంటారండి. అంటే అన్ని ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి, ఈ సీజన్ టైమ్‌లో మనకైతే వర్క్ అయితే హెవీగానే ఉంటది. ఇంకా వేరే వర్క్ అని చూసుకోవడానికి నాకస్సలు కుదరట్లేదనమాట. ఎప్పటికప్పుడు ఇలా హెవీ వర్క్ వచ్చినప్పుడే నాకు చాలా ఇబ్బందయిపోతుంది. ఖచ్చితంగా ఎవరైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళనైతే చూసుకోవాలి ఈ మధ్యలో ఇక. ఇప్పుడు కూడా చూస్తున్నాను కానీ మన ప్రైస్‌కి, వాళ్ళ ప్రైస్‌కి కొంచెం తేడా పడుతుంది. అలాగే మంచిగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళేంటంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళే కుట్టుకుంటున్నారు. వేరే వాళ్ళ దగ్గర చేయడానికి కూడా కొంతమంది రావట్లేదనమాట. అలా ఉంది సిట్యుయేషను. మంచిగా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళేం చేస్తారు, ఒక చిన్న బోర్డ్ పెట్టేసుకొని వాళ్ళే కుట్టేసుకుంటున్నారనమాట వాళ్ళ కస్టమర్స్‌వి అలా. ఇప్పుడైతే ఇది చూసారు కదా! ఈ 2 సారీస్‌కి ఫాల్స్ వేయాలి, బ్లౌజులు కుట్టాలి. ఇదొక బ్లౌజు. దీనికి సైజ్ బ్లౌజ్ అనమాట. మొత్తం 3 బ్లౌజులయినాయి. 2 సారీసా? ఇదొక బ్లౌజు, ఇదొక సారీ అనమాట. ఇది మగ్గం వర్క్ బ్లౌజు. మనకివి కూడా 11కో ఆర్ 12కో ఇవ్వాలి. ఈ సారీస్ అన్నీ కూడా. ఈ బ్లౌజెస్ అన్నీ కూడా. చూసారు కదా! ఇది మగ్గం వర్కు. మరీ హెవీ గాదు. నార్మల్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. ఇవైతే కస్టమర్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంక ఇవన్నీ కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేటివి ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 3 బ్లౌజులు ఉన్నాయని చెప్పాను కదా! దాంట్లో ఒకటే కుట్టాను. ఇక మిగిలినయి కుట్టేసేయాలి. ఇప్పుడు ఆ 3 కుట్టేసిన తర్వాత ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే ఇంకా చాలా శారీస్ అయితే పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. శారీస్ అన్నిటికి కూడా ఫాల్స్ అయితే వెతికి పెట్టేసాననమాట. అంటే మొత్తము ఒక 12 13 ఉన్నాయన్నమాట శారీస్ అయితే. ఆల్రెడీ కొన్ని శారీస్‌కి ఫాల్స్ అయితే పిండి ఆరేసాననమాట. ఇంకా మిగిలినవి ఉన్నాయన్నమాట. వాటన్నిటికి కూడా ఇంకా టైం కేటాయించి ఫస్ట్ అయితే అన్నీ రెడీ చేసుకున్నాననుకోండి, ఫటాఫట్ కుట్టేసేయొచ్చనమాట. ఇంక ఈ మధ్యలో ఏంటంటే వర్క్ హెవీగా ఉన్నప్పుడు మా హస్బెండ్ అయితే నాకైతే హెల్ప్ చేస్తున్నారనమాట. దానివల్ల ఇంకా ఇప్పుడైతే ఈ ఫాల్స్ అన్నీ కూడా తీసేసి వాటర్‌లో తడిపి ఆరేసేయాలి. వీటితో పాటు లైనింగ్‌లో కూడా పిండేసేయాలి. అయితే ఫస్ట్ మనం కలర్స్ తీసుకోవాలి కదా! దానికోసం అయితే కలర్స్ తీసుకొని శారీస్‌లో ఉన్న బ్లౌజెస్ అన్నీ కూడా కట్ చేసి అంటే పక్కన పెట్టేసి మనం బ్లౌజ్ పీస్‌లో లైనింగ్స్ కూడా మనం పిండేసి ఆరేసామనుకోండి, ఆ బ్లౌజులు అయిపోయేలోపు ఇవన్నీ కూడా ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత వీటిని కట్ చేసుకోవచ్చు. నేను అలా చేస్తూ ఉంటాననమాట. అంటే ఇప్పుడు ఈ బ్లౌజులు అయిపోయే టైంలో ఇవి మనకి రెడీగా ఉండాలనమాట లైనింగ్స్ పిండేసి. అందుకని ఆ బ్లౌజులు కంప్లీట్ అయ్యేలోపు ఇవన్నీ కూడా పిండేస్తున్నాను. ఇంకా చూసారు కదా! అన్నీ కూడా మొత్తం ఎన్ని ఒక 13 ఫాల్స్ ఉన్నాయి. ఈ ఫాల్స్ అన్నీ కూడా పిండేసి ఇలా ఆరేసాననమాట. ఇవన్నీ ఆరితే ఫోల్డింగ్ చేసేసి పక్కన పెట్టేసేయొచ్చనమాట. 1, 2 కంటే ఇలా ఒకసారి ఒక 10, 15, 20 జమ అయిన తర్వాత నేను చేస్తాననమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా అర్జెంట్‌గా ఇచ్చేటివే కాబట్టి నేనైతే అర్జెంట్‌గా కుట్టేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం అయితే ఇంటికొచ్చేసానండి. ఆ 3 బ్లౌజులు కుట్టేసి, ఫాల్స్ అన్నీ, లైనింగ్స్ అన్నీ పిండేసుకున్నాను. తర్వాత షాప్ దగ్గర నుండి ఇంటికొచ్చి, భోజనం చేసేసి, ఇదిగోండి ఇంకా వెళ్ళే టైంకి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి, మళ్ళీ వెళ్తున్నాను షాప్‌కి. వెళ్ళేటప్పుడైతే ఈ చిన్న క్లిప్ అయితే వీడియో షూట్ చేశాను. ఇంకా షాప్ దగ్గరకొచ్చిన తర్వాత మార్నింగ్ చేసిన హడావిడి చూడండి ఎంత ఉన్నాయో చిందరవందరగా. ఒకసారి ఇదంతా క్లీన్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే, నాకెందుకో గాని షాప్ ఇలా ఉంటే అస్సలు కుట్టాలనిపించదు. అందుకే ఇవన్నీ కూడా సారీస్ కూడా చూస్తారు కదా! ఇవన్నీ ఫాల్స్ వేసినాయన్నమాట కొన్ని.
కొన్నిటికి వేసేసామన్నమాట ఫాల్స్. ఆ ఫాల్స్ వేసి ఫోల్డింగ్ చేసేసి ఇవన్నీ కూడా మనకి నీట్ గా సర్దుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అంటే ఇంకా బ్లౌజులు కట్ చేసేసేయాలి ఫాస్ట్ గా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫోల్డింగ్ చేసేస్తాను ఫస్ట్. చాలా వరకు నాకు చిందర వందరగా ఉంటే నచ్చదు. ఎందుకంటే మనకి ఉన్నది చిన్న షాప్ కాబట్టి దాంట్లోనే ఇంకా నీట్ గా సర్దుకోవాలి. అండ్ అలాగే నేను ఈ మధ్యలో ఏంటంటే ఎక్కువగా కింద కట్ చేస్తున్నాను. ఎందుకంటే వీడియో షూట్ చేయాలి అంటే మనకి ఈ కింద కట్ చేసుకుంటేనే నాకు కంఫర్ట్ గా ఉంది. పైన టేబుల్ పైన కట్ చేద్దాము అంటేనేమో మనకి ట్రై ప్లేట్ పెట్టడానికి అవైలబుల్ గా లేదనమాట. దానికని పైన కట్ చేయట్లేదు. అంతకుముందు పైననే కట్ చేసేదాన్ని. ఈ మధ్యలో టైలరింగ్ ఛానల్ కోసం వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా ఎక్కువగా కిందనే కట్ చేస్తున్నాను. ఎప్పుడో కొన్ని మాత్రం పైన కట్ చేస్తున్నాను టేబుల్ పైన. ఇప్పుడు మనకు రోజు ఒక 5-6 బ్లౌజులు కుట్టినాం అనుకోండి, దాంట్లో 2 బ్లౌజులు ఒక బ్లౌజ్ వీడియో షూట్ చేస్తున్నాను. మిగతా బ్లౌజులు అన్ని కూడా నార్మల్ గా కట్ చేసేసి కుట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే ప్రతిదీ వీడియో షూట్ చేయాలంటే టైం ప్రాసెస్ అనమాట. ఇంకా టైం అనేది సరిపోదు. మనం వీడియో షూట్ చేసుకుంటా ఉంటే అక్కడ స్టిచ్చింగ్ పని అనేది ఆగిపోతుంది అనమాట. అందుకని నేను డేలో 1-2 వీడియోస్ తప్ప ఎక్కువ షూట్ చేయట్లేదు. ఇంకా వేరే ఎవరైనా మనకి హెల్ప్ఫుల్ గా ఉంటే ఓకే చేసుకోవచ్చు. కటింగ్ వీడియోస్ అంటారా, ఫుల్ గా పెట్టవచ్చండి. ఎందుకంటే చాలా కట్ చేస్తూ ఉంటాను. స్టిచ్చింగ్ కూడా ఫుల్ గా చేసేస్తుంటాను రోజు. కానీ మనకు వీడియో షూట్ చేయడానికి టైం అనేది కుదరట్లేదు అనమాట. నాకు స్టిచ్చింగ్ ఏమంటారు, స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టడానికి అంటే పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే మనకి అక్కడ కరెక్ట్ గా ట్రైపాడ్ సెట్ చేసుకుని అవైలబుల్ గా లేదనమాట. ఇంకా దాని వల్లనే నాకు స్టిచ్చింగ్ వీడియోస్ అనేది ఎక్కువ లేదు. అయినా కూడా బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేది 1-2 అయితే మన టైలరింగ్ ఛానల్ అయితే పెట్టాను. ఇంకా కుదరట్లేదు అనమాట. చూద్దాం తర్వాత మనకు ఒక వర్కర్ దొరికిన తర్వాత అప్పుడు నాకు కంఫర్ట్ గా ఉంటది. ఫుల్ గా క్లారిటీగా వీడియోస్ తీయడానికి నేను వెతుకుతున్నాను అనమాట. వాళ్ళ కోసమే ఎవరో ఒకరిని పెట్టుకున్న తర్వాత హ్యాపీగా మనం వీడియోస్ కి టైం కేటాయించవచ్చు అని చెప్పేసి. అండ్ మనకి స్టిచ్చింగ్ ఎంత ఇంపార్టెంట్, నాకు వీడియోస్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇంకా ఫాల్స్ అయితే అన్ని ఆరిపోయినాయండి. కొన్ని అయితే వేసేసానని చెప్పాను కదా, కొన్ని వేపించేసాను. ఇంకా కొన్ని ఏమో ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ తీసి కూడా పక్కన పెట్టేస్తున్నాను. చెప్పాను కదా మొత్తం మళ్ళీ దానిపైన లైనింగ్లు అనేది పిండేసాను అనమాట. అందుకని ఇవన్నీ సర్దేసుకుంటున్నాను ఎక్కడి అక్కడ. కింద మనకి నీట్ గా ఉంటేనే నేను వీడియో షూట్ చేయడానికి ఈజీగా ఉంటది అనమాట. ఇప్పుడైతే 3 బ్లౌజులు కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ 3 బ్లౌజులు వీడియో షూట్ చేయాలంటే మనము కింద డస్ట్ అనేది ఉండకూడదు కదా. అంటే ఇప్పుడు మన కుట్టిన బ్లౌజుల పీసులు అవి ఉంటాయి కదా, బాగుండదు కాబట్టి ఫస్ట్ అయితే అంతా సర్దేసుకుంటున్నాను. అయితే మిషన్ కూడా రిపేర్ చేసుకున్నాను మొన్న. రిపేర్ అస్సలు అంటే బాగాలేకుండే, మళ్ళీ రిపేర్ చేయాలి. రిపేర్ అంటే పెద్ద రిపేర్ ఏం కాదు, ఏమంటారు అదే థ్రెడ్ అనేది ఒక్కొక్కసారి మనకి కట్ అయిపోతా ఉంటది. దాన్ని సెట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడైతే ఫస్ట్ లైనింగ్లు కొన్ని పిండేసేటివి ఉన్నాయి. మళ్ళీ వాటిని అయితే తీద్దామని చెప్పేసి ఒక కస్టమర్ అయితే అర్జెంట్ గా ఉన్నాయి అనమాట. మనకి ఈ ఏమంటారు 5th కి ఆర్ 6th కి ఇవ్వాలి. ఇంకా అందుకని ఆ కస్టమర్ మాత్రం తీస్తున్నాను ఇప్పుడు ఫస్ట్. ఇక వాళ్ళైతే ఇదిగోండి, దీంట్లో లైనింగ్ 1-2 లైనింగ్స్ కూడా ఇచ్చారు. 1-2 నేను వెయ్యాలి. అన్ని కూడా పట్టు సారీస్ అనమాట. ఈ సారీ అయితే నాకు ఎందుకో చాలా బాగా నచ్చిందండి. కలర్ కాంబినేషన్ కూడా బాగా నచ్చింది. బార్డర్ కూడా బాగా నచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చింది కూడా బాగుంది నాకు డిజైన్ అనేది. ఇప్పుడైతే వీటిలలో ఉన్న బ్లౌజులన్నీ కూడా కట్ చేసి సపరేట్ చేస్తున్నాను. వీటికి మనము ఫాల్స్ వేపించాలి, ప్లస్ శారీకి ముడులు కూడా వేయాలన్నమాట. శారీ కుచ్చులు వేరే, శారీ ముడులు. మామూలుగా ముడులు అంటే మీ అందరికి ఐడియా ఉందిగా, మనకి శారీకి ఆల్రెడీ పోగుల్లాగా శారీకి వచ్చిన దాంట్లోనే పోగులనే తీసేసి ముడులు వేయాలి. శారీ కుచ్చులు అనుకోండి, మనకి పీకో చేసేసి దానికి డైరెక్ట్ గా థ్రెడ్ తోనే మనం శారీ కుచ్చులు అనేది డిజైన్ చేయాలన్నమాట. అది వేరే ఇది వేరే ప్రాసెస్. ఇప్పుడైతే ఈ బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడికి బ్లౌజ్ చూసారా, బ్లౌజ్ కి అండ్ పల్లికి మధ్యలో కూడా ఇలా ఉందన్నమాట గ్యాప్. ఏంటా డిఫరెంట్ గా ఉంది అని చెప్పేసి, అంటే బ్యాక్ సైడ్ మనకి ఉల్టా సైడ్ వెరైటీగా ఉంది. అది అర్థం కాక చూస్తున్నాను అనమాట. ఈ మధ్యలో చూసారా, పళ్ళు ఏదో బ్లౌజ్ ఏదో కూడా తెలియట్లేదు. కొన్ని సేమ్ టు సేమ్ వస్తున్నాయి అనమాట. దాని వల్ల కూడా కన్ఫ్యూజ్ ఇది కట్ చేయబోయి అది కట్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అంటే నేను ఒకసారి కట్ చేశాను, కానీ అది సపరేట్ వచ్చింది కానీ చూసుకోకుండా కట్ చేసేసాను అనమాట అప్పుడు. అందుకనే కొంచెం కాస్ట్లీ సారీ, ఏ సారీస్ అయినా అనుకోండి, మన దగ్గరికి వచ్చిన కస్టమర్ ఇవి ఏవైనా కూడా కొంచెం చూసి జాగ్రత్తగా కట్ చేయాలి. అప్పుడే మనము సరిగా కుట్టగలుగుతాము. లేదంటే బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి అన్ని చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఒక్క నిమిషం మనం ఆలోచించినంత
మాత్రాన టైం ఏం వేస్ట్ అవ్వదు. ఎందుకంటే కస్టమర్స్ మన మీద నమ్మకంతోనే కదా మన దగ్గర తెచ్చిస్తూ ఉంటారు. అందుకని మనం కొంచెం జాగ్రత్తగానే చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూసారు కదా, ఈ సారీస్ అన్నిటికీ కూడా మళ్ళీ ముళ్ళు కూడా వేయాలి పళ్ళుకి. ఇప్పుడైతే బ్లౌజులు అయితే కట్ చేసేస్తున్నాను. కట్ చేసి వాటి మీద వచ్చిన లైనింగ్లు పిండి ఆరేస్తాను ఫస్ట్. ఇంకా ఇప్పుడైతే ఈరోజు చాలా వరకు అయితే చాలా పెండింగ్ లో ఉన్నాయన్నమాట. నాకైతే తెలిసి ఈరోజు ఒక 6-7 బ్లౌజెస్ అన్నా కుడదాం అనుకుంటున్నాను నేను. ఈ మధ్యలో నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అవుతుందండి. నేను నా హెల్త్ బాగుంటే రోజుకి 10 అయినా కుట్టగలుగుతాను. ఇంకా మనకి హెల్త్ బాగాలేకపోతే అస్సలు ఏ పని చేయలేము. అప్పటికి నేను కుట్టడానికే ట్రై చేస్తున్నాను కానీ ఎఫెక్ట్ బాగా పడుతుంది. అందుకనే ఒకరిని చూసుకోవాలి ఇక అని చెప్పేసి అనిపిస్తుంది. ఇంకా మా వారైతే అదే తిడుతున్నారు అనమాట, వేరే వర్క్ అని చూసుకో, నువ్వు కుట్టకు అని చెప్పేసి. కానీ మనం రోజు చేసే పని కాబట్టి ఇంకా దాన్ని వదిలిపెట్టలేకపోతున్నాం నిజంగా. కానీ ఖచ్చితంగా హెల్త్ని కూడా చూసుకోవాలండి. అండ్ అక్కడ మీకు ఒక ఫ్రాక్ కనిపిస్తుంది కదా, అదైతే నేను డిజైన్ చేసింది. అది నార్మల్ గా మనం కట్ సారీస్ తీసుకుంటే ఎలా డిజైన్ చేసుకోవచ్చు ఏంటనేది ఒక డిస్ప్లేకి అయితే నేను కుట్టి పెడతానమాట, తెచ్చిన ప్రతి క్లాత్ కూడా. నిన్న ఎల్లో కలర్ ఈ క్లాత్ అయితే పెట్టారు కదండి, చాలా వరకు నిన్న సేల్ అయిపోయినాయి. ఇంకొక 10 పీసెస్ ఏమో ఉన్నాయండి. చాలా తక్కువ పీస్లే తెప్పించాను, అందులో 10 పీసెస్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఈచ్ వన్ పీస్ వచ్చేసి 250 రూపీస్. ఒకవేళ 2 తీసుకున్నారు అనుకోండి ఫ్రీ షిప్పింగ్ లో పంపిస్తాను. ఒకటి తీసుకున్న వాళ్ళకైతే షిప్పింగ్ అయితే 70 రూపీస్ ఉంటుందండి ఎక్కడికైనా కూడా. ఇప్పుడైతే 10 ఉన్నాయి అనమాట. ఓన్లీ మీకు ఎల్లో కలర్ ఫ్లవర్ డిజైన్ బాగుంటది. 2 కట్స్ ఉంటాయి, లేదా 3 కట్స్ అసలు ఉండదు. 3 కట్స్ ఉంది అంటే ఇంకా క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అది బాగా గమనించండి. 2 కట్స్ ఉన్నాయి అనుకోండి 5 to 6 మీటర్స్ ఉంటుంది. ఒకవేళ 3 కట్స్ ఉందనుకోండి ఇంకొంచెం ఎక్కువనే వస్తుంది. నేనైతే ప్రతిదీ ఓపెన్ చేయలేదు, మీకు అలానే డైరెక్ట్ గా ఇచ్చేస్తాను కాబట్టి ఎవరికైనా కావాలంటే తీసుకోండి. జార్జెట్ క్లాత్ చాలా బాగుంది. తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హల్దీ ఫంక్షన్స్ కానీ ఇలాంటి వాటికి చాలా బాగా. ఒకవేళ ఇద్దరు సిస్టర్స్ కానీ అట్లా మదర్ అండ్ డాటర్స్ డ్రెస్సెస్ కాంబో లాగా అలా స్టిచ్ చేసుకోవచ్చు. జార్జెట్ క్లాత్ చాలా స్మూత్ గా ఉంది, చాలా బాగుంది. క్లాత్ అయితే బాగా నచ్చింది. మనకి బయట ఇప్పుడు చూస్తారు కదా ఆఫ్లైన్ లో చాలా మందికి నచ్చింది అనమాట. నిన్ననే పెట్టాను కాబట్టి నిన్ననే ఆల్రెడీ సేల్ అయిపోయినాయి. ఒక 10 పీసెస్ మాత్రమే ఉన్నాయి. 250 రూపీస్ అండి. ఒకవేళ రెండు సారీస్ లాగా అంటే కట్ సారీసే 2 సారీస్ లాగా తీసుకున్నారు అనుకోండి మీకు ఫ్రీ షిప్పింగ్ లో పంపిస్తాను. ఒకటి తీసుకున్న వాళ్ళకైతే షిప్పింగ్ 70 రూపీస్ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే బ్లౌజులు చూసారు కదా, కట్ చేస్తున్నాను అనమాట. సపరేట్ చేసేసి వాటికి లైనింగ్లు అనేది పిండేసేయాలి. వాళ్ళు దేనికి లైనింగ్లు ఇచ్చారు ఏంటని నేను ఇంకా చూసుకోలేదు, అది ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కూడా రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కస్టమర్స్ ఇప్పుడు ఒక 10 బ్లౌజులు ఇచ్చారనుకోండి, దాంట్లో వాళ్ళు ఒక 5-6 లైనింగ్లు ఇస్తారు, ఇంకా మిగిలినవి మనన్నే వేయమంటారు. అప్పుడు మనం ఎన్నిటికి లైనింగ్స్ వేసాము ఏంటనేది క్లారిటీగా మనం కూడా ఒక బుక్ లో మెయింటెనెన్స్ చేసుకోవాలి. అప్పుడు మనం వాళ్ళు వచ్చినప్పుడు కరెక్ట్ గా క్లారిటీగా చెప్పగలుగుతాము. లేదు అంటే అన్నిటికీ మేమే ఇచ్చామంటాము అంటారు, లేదంటే మేము 5 ఇచ్చిన కాడ 7-8 ఇచ్చినా అని కూడా అబద్ధాలు చెప్పే వాళ్ళు కూడా ఉంటారండి. అందరూ నిజాలే చెప్పారు కదా, అలా మనం మోసపోతాం. కాబట్టి ఏదైనా క్లారిటీగా. అయితే రీసెంట్ గా కూడా నాకు ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది, ఇప్పుడు గుర్తుకొచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే లైనింగ్స్ వల్ల ఒకసారి 6 బ్లౌజులు 7 బ్లౌజులు ఇచ్చారు. ఇస్తే వాళ్ళలో 2 బ్లౌజులకు లైనింగ్స్ నేనే వేశాను. అయితే అవి ఆల్రెడీ వాళ్ళు ఒక్కసారి తీసుకెళ్లకుండా ఏం చేశారంటే ఫస్ట్ ఒక 2 బ్లౌజులు అర్జెంట్ కావాలి అని చెప్పేసి అంటే అవి ఇచ్చేసాను. అవి నేను రాసుకున్నాను కూడా, కానీ నేను తీసుకెళ్ళలేదు ఇవే బ్లౌజులు అంటారు. అసలు అలా ఎలా అంటారో నాకు అర్థం కాలేదు. నేను ఆల్రెడీ 2 బ్లౌజులు ఇచ్చానండి, ఇంకా మిగిలినవి ఇక్కడ రాసి పెట్టాను అని క్లారిటీగా చూపించాను. అయితే లైనింగ్స్ కలర్స్ కానీ బ్లౌజ్ కలర్స్ కానీ నేను మెన్షన్ చేసుకోలేదు అనమాట బుక్ లో. దానివల్ల వాళ్ళకి నేను కూడా క్లారిటీగా చెప్పలేకపోయాను, కానీ వాళ్ళకి గుర్తొచ్చేలాగా మాత్రం చెప్పాను. పర్లేదు, వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ వేరే వాళ్ళు అలా ఉండదు. కాబట్టి ఒకవేళ మనకి అలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వకుండా ఉండాలి అంటే ఇలా చేయండి. ఎలా అంటే మనం ఇచ్చిన బ్లౌజ్ కలర్ రాసి పెట్టండి. బ్లౌజ్ కలర్ రాసి పెట్టాలి. అలాగే మనం లైనింగ్స్ ఎన్ని వేసాము, వాళ్ళు ఎన్ని ఇచ్చారు, ఇవన్నీ కూడా క్లారిటీగా బుక్ మెయింటైన్ చేయాలి. అప్పుడు కస్టమర్ ఎప్పుడు వచ్చినా కూడా నీట్ గా మనం అది చెప్పేసేయచ్చు. కొంతమంది ఏంటంటే
రిసిప్ట్‌లో మనకి మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు కదా! కానీ మనకంత ఇంకా అంటే ఇంకా అదంతా చేయట్లేదనమాట నేనైతే. కాబట్టి నార్మల్‌గా మన బుక్‌లోనే రాసేసుకోవాలి. వాళ్ళు ఎన్ని లైనింగ్స్ ఇచ్చారు, మనం ఎన్ని లైనింగ్స్ వేసాము, అలాగే బ్లౌజులు ఒకవేళ వాళ్ళు మనీ ఇవ్వక ముందే మనం ఎన్ని ఫస్ట్ కుట్టిచ్చాము అర్జెంట్ ఉన్నవి 2, 3 అవి రాసుకోవాలి. వాటికి సంబంధించిన డేట్స్ రాసుకోవాలి. ఇలా ప్రతి ఒక్కటి మనం బుక్‌లో రాసుకున్నామనుకోండి, వాళ్ళు ఎన్ని రోజులకొచ్చినా గూడా మీకు ఈరోజు ఈ కలర్ ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఈ బ్లౌజ్ ఇచ్చానని జెప్పేసి మనం ఒక క్లారిటీగా ఇవ్వొచ్చనమాట. లేదు అంటే చాలా మంది మోసం చేసేవాళ్ళు గూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మనం ఎంత సైలెంట్ అంటే మనం ఎంత ఏమంటారు? ఎంత మెత్తగా మాట్లాడితే అంత మోసం చేసేవాళ్ళుంటారనమాట. కాబట్టి మనం కొంచెం బానే మాట్లాడాలి. లేదంటే మోసం చేసేవాళ్ళు మన చుట్టే ఉంటారనమాట. అలా అందుకని నేనైతే ప్రతీది కలర్ కూడా ఒక్కొక్కసారి మెన్షన్ చేసి రాసుకుంటాను. అలాంటి వాళ్ళకి దాదాపయితే ఎవరు అలా చేయలేదు. మొన్న గూడా అలా మాట్లాడారు కానీ వాళ్ళు తర్వాత వాళ్ళకి గుర్తుకొచ్చేసి వాళ్ళు మళ్ళీ ఇచ్చారని జెప్పేసి మళ్ళీ ఒప్పుకున్నారనమాట. అలా ఉంటది సిట్యుయేషను. కాబట్టి ఎప్పుడైనా గూడా మనం మంచిగా బుక్ మెయింటైన్ చేస్తే ఏ బాధ ఉండదనమాట. అండ్ ఆ మిస్టేక్స్ ఎవరికీ రాకూడదంటే ఖచ్చితంగా బుక్ మెయింటెనెన్స్ అనేది చేయండి. ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది గాబట్టి చాలా వరకి మస్తు పెండింగ్‌లో ఉన్నాయి బట్టలు. అండ్ మొన్న నేను ఊరెళ్ళకుండా ఉంటే అసలు అంటే నాకింత హడావిడి ఉండకపోయేది. కానీ ఆ 4, 5 డేస్‌లో వచ్చేటివి గూడా చాలా ఉండే. ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ ఫోన్స్ చేశారనమాట. షాప్ ఓపెన్ చేస్తుందా? షాప్ ఓపెన్ చేస్తుందా? అని. ప్లస్ షాప్ దగ్గరకొచ్చి కూడా షాప్ క్లోజ్ చేసిందేంటి అని జెప్పేసి చాలా మంది ఫోన్స్ చేశారు. ఇక అర్జెంట్‌గా ఉన్న వాళ్ళేం చేస్తారు మన కోసం వెయిటింగ్ చేయరు గదా! వేరే దగ్గర ఇచ్చేస్తూ ఉంటారనమాట. అలా వేరే వాళ్ళకిచ్చేసి ఇంకా అలా స్టిచ్చింగ్ అనేది చేపిచ్చేసుకుంటూ ఉంటారు. అలా గూడా మనకి షాప్ అంటే 4, 5 డేస్‌లో గూడా చాలా వరకి పోయినాయన్నమాట. మన కస్టమర్స్ రెగ్యులర్‌గా వచ్చే వాళ్ళైనా, కొత్త వాళ్ళైనా కూడా మిస్ అయిపోయారు. ఓకే. పర్లేదు అనుకున్నా కూడా ఇంకా మనకి పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు, పండగలప్పుడే మనకి ఎక్కువగా వర్క్ అనేది ఉంటది. డైలీ ఉంటది కానీ, డైలీ కంటే కూడా ఇలాంటి టైంలో ఎక్కువగా ఉంటదనమాట. అలాంటి టైంలో మనం వర్క్ చేసుకుంటే ఆహ్, మిగతా టైంలో కంటే డబుల్ బెనిఫిట్ అనేది మనం ప్రాఫిట్ అనేది వస్తదనమాట. అంటే ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఒక 10 బ్లౌజులు నార్మల్ టైంలో ఒక 5 కుట్టుకున్నా, మనం సీజన్ టైంలో ఒక 10 కుట్టుకున్నా మనకి డబల్ అనేది వస్తాయి కదా! అలాగే ఆ డబల్ కుట్టుకోవాలన్నా కూడా రోజు 10 బ్లౌజులు కుట్టుకోవాలన్నా మన హెల్త్ కూడా చూసుకోవాలి. హెల్త్ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నేనైతే ఇలా అన్నీ కూడా సెపరేట్ చేసేసాను చూడండి. లైనింగ్స్ తీసాను. ఫాల్స్ కూడా ఆహ్, ఆల్రెడీ పిండేసి పక్కన పెట్టేసాను గదా! ఇప్పుడు వీటిలో లైనింగ్స్, ఫాల్స్ పిండేసి అంటే ఫాల్స్ అయితే పిండేసి పక్కన పెట్టేసాను. లైనింగ్స్ అయితే పిండేసేయాలి. ఈ పిండేసి మనము ఒక బ్లౌజ్ కుట్టేలోపు అవైతే ఆరిపోతాయి. ఇంకా వాటినైతే కుట్టేసేయాలి. ఈరోజు అయితే ఒక టాప్ అయితే ఉందండి. అంటే టాపు, బాటము డ్రెస్సు. అదైతే కట్ చేసి ఉంది. దాన్నైతే కుట్టేసేయాలి ఆలోపు. అంటే మార్నింగ్ ఒక 3 బ్లౌజులు కుట్టాను. తర్వాత లూజ్ ప్యాంటు ప్లస్ టాప్ ఒకటుంది. అవి 2 కుట్టేలోపు ఇవైతే ఆరిపోతాయన్నమాట. అయితే ఇవి ఇంకో కస్టమర్ అని చెప్పాను కదా! వాళ్ళయి గూడా ఎందుకైనా మంచిదని జెప్పేసి బ్లౌజులు సెపరేట్ చేసేసి ఫాల్స్ కోసమయితే ఇవన్నీ కూడా రెడీగా పెట్టేస్తాను. ఎందుకంటే, ఇగ ఆల్రెడీ మనం మొదలు పెట్టేసాం కాబట్టి అన్నీ గూడా ఒకసారి తీసేసి పక్కన పెట్టేసుకుంటే ఏ బాధ ఉండదు. మళ్ళీ వాటికి లైనింగ్స్ చూసుకోవాలి, ఫాల్స్ ఇవన్నీ గూడా ఎందుకులే అని జెప్పేసి ఒకసారిగా లైనింగ్స్ చూడట్లేదులెండి వీటికి. ఎందుకంటే ఇవి ఇప్పుడు కుట్టేటివి గాదు. రేపు కుట్టాలి. వీటికి ఓన్లీ బ్లౌజులు మాత్రం కట్ చేసి ఫాల్స్ కోసం రెడీ చేస్తున్నాను. మనకి పళ్ళు ఇవన్నీ కూడా సమానంగా కట్ చేసి ఫాల్స్‌కి రెడీ చేశామనుకోండి, ఫాల్స్ మా వారొచ్చిన తర్వాత టక టక వేసేస్తా ఉంటారు. ఇంకా అందుకని ఇవి కూడా సెపరేట్ చేసేస్తున్నాను. నిన్న ఇవన్నీ కట్ చేసినయి లేక మా వారైతే వేయలేదు. మా వారు ఏం చేస్తారంటే ఫాల్స్ వేస్తారు. కానీ ఇవన్నీ కట్ చేసి, ఫాల్స్ పిండేసి, ఫోల్డింగ్ జేసి, దారం అనేది రెడీగా పెట్టేసి, అక్కడ మిషన్ పైన అన్నీ రెడీ చేస్తే అప్పుడు వచ్చి వేస్తారనమాట. అంటే ప్రతీదీ నేనే రెడీ చేసిన తర్వాత వేస్తారు. ఇవన్నీ చేయరనమాట. కాబట్టి ఇంక నిన్న కొంచెం టైం లేక నాకు నేను ఇవన్నీ సెట్ చేయలేదు. అందుకని ఒక 3 ఉండే అర్జెంట్‌వి. ఆ 3 మాత్రం
వేసేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా అందుకని మిగిలిన ఈరోజు ఒక 13 ఏమో ఉన్నాయి గదా! అవన్నీ కూడా తీసి రెడీగా పెడుతున్నాను. వీలైతే ఈరోజు ఒక 5, 6 వేస్తారు నైట్ వచ్చిన తర్వాత. లేదంటే రేపు కొన్ని. ఒకరోజంటే కావు. ఎందుకంటే తను మళ్ళీ జాబ్ నుండి వచ్చిన తర్వాత చేస్తారు కాబట్టి. తనొచ్చేది 7కి, 7:30కి ఒక్కొక్క రోజు. ఇంకా 9:30 9:30 వరకి గూడా ఇంకా చేస్తారనమాట. నేనైతే షాప్ దగ్గర నుండి 9కి వెళ్ళిపోతాను. 8:30-9 వరకి. ఒకవేళ ఎక్కువగా ఉంది వర్క్ ఉన్నప్పుడు 9కి. ఇంకా లేదు అంటే 8:30కే వెళ్ళిపోతాను. మా వారేమో వండేసి ఇంకా ఫాల్స్ అన్నీ కూడా కుట్టేసి వస్తూ ఉంటారు. ఇంకా నేనెళ్ళేమో ఇంటికెళ్ళి వంట చేసుకోవాలి గదా! మనకి షాప్ ఎంత ముఖ్యమో ఫ్యామిలీ గూడా అంతే ముఖ్యము. ఇంకా అందుకని ఇదిగోండి ఈ బ్లౌజ్ కూడా తీసి పక్కన పెట్టేసి నాకెంతో గాని ఫాల్సే చిరాకనిపిస్తదండి. బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నాననుకోండి రోజు ఒక 5, 6 ఈజీగా కుట్టిస్తాను ఫటాఫటు. ఈ ఫాల్స్ వేయాలంటే చిరాకొస్తూ ఉంటది. ఇంక మా వారు వేయకపోతే మాత్రం వేరే వర్కర్‌నైతే చూసుకోవాలి అనుకున్నాను. ఇంకా ఆ మధ్యలోనే మా వారైతే నేర్చుకొని తనైతే కుట్టడం స్టార్ట్ చేశారు. తను కుట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంక అసలు మిషన్ అసలు దాని జోలికే వెళ్ళట్లేదు నిజంగా. బద్ధకం అయిపోయింది బాగా. అంటే తనే వేస్తున్నారు కదా! ఇంక నాకు బద్ధకం అయిపోయింది. ఇంక తను వెయ్యను, మానేస్తాను అనుకున్నప్పుడు వేరే ఒకరిని చూసుకోవాల్సిందే నేను. కానీ ఇగ ఫాల్స్ వేయడం అయితే నాతోనైతే కాదు. ఎందుకంటే ఈ స్టిచ్చింగు ప్లస్ ఫాల్స్ అంటే కష్టము. ఫాల్స్ అయితే నేను వేయక చాలా రోజులవుతుందండి. అస్సలు వేయట్లేదు. తనే వేస్తున్నారనమాట. ఒకవేళ తనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు, ఒకవేళ లేట్ అయితది అర్జెంట్ ఉన్నాయి అన్నప్పుడు మాత్రం వేరే అమ్మాయికైతే ఇస్తున్నాను. తను రెగ్యులర్‌గా వచ్చి తీసుకెళ్లరనమాట. ఎప్పుడైనా నాకు అర్జెంట్‌గా ఉంది అంటేనే ఇస్తాను. తను స్టిచ్చింగ్ చేసి మళ్ళీ నాకు తీసుకొస్తూ ఉంటారనమాట. ఇంకా అలా ఇప్పుడైతే ఇదిగోండి ఈ సారీస్ అన్నిటికి కూడా ఫాల్స్ అయితే తీస్తున్నాను. ఫాల్స్ తీసి ఇంకా ఫాల్స్ అయితే ఆల్రెడీ పిండేసాను. లైనింగ్స్ అయితే సెపరేట్ చేసేసి ఇంకా పెట్టేస్తున్నాననమాట. ఇది కూడా పట్టు సారీనే. చాలా వరకి పట్టు సారీసే ఉన్నాయి. ఎందుకంటే మ్యారేజెస్ కాబట్టి చాలా మంది పట్టు చీరలే కుట్టించుకుంటూ ఉన్నారనమాట. నాకైతే ఎందుకో గానీ, నేను తీసుకునే సారీస్ కంటే, ఇలా కస్టమర్స్ తీసుకునే సారీస్ ఎందుకో చాలా బాగా నచ్చుతాయండి. చాలా బాగున్నాయి అనిపిస్తది కలర్ కాంబినేషన్ గూడా. ఈ సారీ గూడా చాలా బావుంది కలర్ కాంబినేషన్ అనేది. మరి నేను తీసుకుంది ఏంటో, మరి నా సెలక్షన్ ఏంటో అలా దరిద్రంగా పాడైపోతది అర్థం కాదు. వేరే వాళ్ళయితే నాకు చాలా బాగా నచ్చుతాయి. ఇది గూడా బావుందండి వేరే వాళ్ళది. అండ్ ఇప్పుడైతే చూసారు కదా! ఇప్పుడు ఇంకొక 3 బ్లౌజులయితే నేను కట్ చేయాలి. ఆ 3 బ్లౌజులు కట్ చేయాలంటే ఈ 3 లైనింగ్‌లు ఆరాలి. ఒక కస్టమర్ ఇప్పుడు 4 ఉన్నాయి గదా! ఆహ్, ఫస్ట్ స్టార్టింగ్‌యి ఇవి యెల్లో కలర్‌యి కాకుండా ఇప్పుడు నేను ఫోల్డ్ చేసేది కాకుండా ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్‌లో నేను కట్ చేశాను గదా! బ్లౌజులు ఇక్కడ పక్కన పెట్టున్నాయి. వాటిలో 4 బ్లౌజులున్నాయి. ఆ 4 బ్లౌజుల్లో 3 బ్లౌజులేమో ఒక్క సైజువన్నమాట. ఒక్కరివే. ఇంకొక బ్లౌజేమో వేరే అంటే వాళ్ళదే కానీ వాళ్ళ మదర్‌దనమాట. ఆంటీ వాళ్ళ మదర్‌ది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇంకొక టాపు, బాటమ్ అయితే కుట్టేదుంది గదా! అవి 2 కుట్టేలోపు ఈ 4 లైనింగులు వీలైతే 3 లైనింగులయితే పిండేసి ఆరేసి, ఈ 3 లైనింగులు అంటే 3 బ్లౌజులు ఒక్కరివే ఉన్నాయి కదా! ఆ ఆంటీ బ్లౌజులయితే 3 ఒకటేసారి కట్ చేస్తాను. కట్ చేసేసి అది కట్ చేసే వీడియో గూడా షూట్ చేస్తాను. ఎందుకంటే 3 బ్లౌజులు ఒకటేసారి కట్ చేస్తున్నానని జెప్పేసి ఒక చిన్న క్యూరియాసిటీ అయితే ఉంటది కదా! అలా సైజ్ బ్లౌజ్‌తోనే కట్ చేస్తాను. ఆ కటింగ్ వీడియో గూడా మన టైలరింగ్ ఛానెల్‌లో అయితే పెడతాను. అదొక వీడియో షూట్ చేస్తాను. ఇంకా మిగిలింది ఒక బ్లౌజ్ ఉంటది కదా! వాళ్ళ అమ్మది. అదైతే నేను తర్వాత రోజు కుడతాను. ఎందుకంటే ఇప్పటికే టైమొచ్చేసి అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. ఇప్పుడు 3:30 అలా అవుతుందనమాట షాప్‌లోనే. ఇంకా నేనింక బ్లౌజులు అవి ఏమంటారు? టాపు బాటా కుట్టాలని చెప్పాను కదా! 1 జీబీనా? ఇంకా చూసారు కదా! నాకైతే 29 నీరసం వస్తుందండి కూర్చొని కుడతా ఉంటే. 2 జీబీ ఎందుకో వస్తదా? తెలియదు అలా ఉంది. ఇంకా మా అల్లుడైతే వచ్చాడనమాట. 1 అయితే వెళ్లి ఆపిల్ జ్యూస్‌లు తీసుకురమ్మని చెప్పేసంటే 2 అయితే తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ అయితే నేను డ్రెస్ అయితే కుట్టేసాను. అది వీడియో షూట్ చేశానో లేదో. ఇంకిప్పుడైతే ఈ 3 బ్లౌజులు కూడా నేను కటింగ్ అనేది చేశాను. చూసారు కదా! 3 బ్లౌజులు కటింగ్ చేసేసాను. ఈ 3 బ్లౌజులను కూడా వీడియో షూట్ చేశాననమాట. ఆ షూట్ చేసింది మన టైలరింగ్ ఛానెల్‌లో అయితే వస్తది. ఆ 3 బ్లౌజులకి కూడా మెయిన్ క్లాతులనమాట ఇవి. మెయిన్ క్లాతులయితే కట్ చేస్తున్నాను. మెయిన్ క్లాతులు కట్ చేసేటప్పుడు కూడా మనం ఎలా కట్ చేస్తున్నాం ఏంటనేది చూడండి. ఇలా 2 సేమ్ సైజ్ బార్డర్ వచ్చిందనుకోండి, నేను ఈ విధంగా వేస్తాను. మొత్తం ప్లెయిన్ వచ్చింది. ఓన్లీ 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వచ్చింది. ఒక సైడ్ పెద్దగా, ఒక సైడ్ చిన్నగా కాకుండా ఫుల్‌గా వచ్చేసిందనమాట.
అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి ఎలాంటి బూటీస్ గానీ, చుక్కలు గానీ ఏమీ రాకుండా ఉన్నదనుకోండి. ప్లెయిన్‌గా వస్తే హ్యాండ్స్‌కి అతుకులు రాకుండా నేనిలా కట్ చేస్తాను. అప్పుడు మనకి ఈజీగా అయిపోతది. పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కూడా. లేదంటే జాయింట్స్ వేయడానికే నాకు సగం టైం అయితే అయిపోతదనమాట. ఈ హ్యాండ్స్ కూడా 11 ఇంచెస్ ఉందండి. చాలా పెద్ద హ్యాండ్స్ అనమాట. ఇంకిక్కడ చూసారు కదా! ప్లెయిన్‌గా ఉంది కాబట్టి మనం ఎక్కడ బ్యాక్ తీసుకున్నా, ఫ్రంట్ ఎక్కడ తీసుకున్నా అడ్జస్ట్ అవుతది. ఇంకిప్పుడు ఇలా ఉంది కదా! దీన్ని నేనిప్పుడు ఇక్కడ బ్యాకు, ఫ్రంట్ 2 తీస్తాను. ఇక్కడ ఒక చిన్న జాయింట్ అయితే వస్తుంది. ఒకవేళ జాయింట్ వేసినా వేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ సైడ్ జాయింట్‌లకే పోతది. లేదు అనుకుంటే ఇంకెక్కడ అడ్జస్ట్ అవుతదా ఏంటనేది చూసుకోవాలి. మనకి దీంట్లో బ్యాక్ పార్ట్ రావాలి. ఫ్రంట్ పార్ట్స్ 2 ఇంకా షేప్ బెల్ట్స్ 2 రావాలి. నేను కింద షేప్ బెల్ట్‌లకి కొంచెం క్లాత్ వదిలిపెట్టేసి బ్యాక్ పార్ట్ పెట్టేసాను. తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పెట్టేస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్‌లో కూడా లైనింగ్‌కి కొంచెం జాయింట్ అనేది పడుతుంది సైడ్ జాయింట్‌లో అదేం కాదు. ఇంకా మెయిన్ క్లాత్‌కి మాత్రం జాయింట్ రాకుండా చూస్తున్నాను చూడండి. ఇంకా అడ్జస్ట్ చేస్తున్నాను. మీకు అంత వీడియో క్లారిటీగా రావట్లేదులెండి. అలా నేను అడ్జస్ట్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఇలా బార్డర్స్ ఇలా వచ్చినప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి హ్యాండ్స్‌కి ఎంత పెద్ద అంటే ఎంత పెద్ద సైజ్ అయినా కూడా హ్యాండ్స్ అనేది అతుకులు రాకుండా ఉంటాయన్నమాట. సేమ్ బార్డర్ వచ్చినప్పుడు, సేమ్ సైజ్ బార్డర్ వచ్చినప్పుడు, మళ్ళీ అందులో ప్లెయిన్ క్లాత్ అయి ఉండాలి. ప్లెయిన్ బ్లౌజ్ అయి ఉంటే, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని అతుకులు రాకుండా మనం తొందరగా కట్ చేసి తొందరగా కుట్టేసేయొచ్చనమాట. ఇప్పుడు నేను ఫాస్ట్‌గా 3 బ్లౌజులు కంప్లీట్ చేయాలి. అప్పటికే టైం వచ్చేసి ఎంత అవుతుందో తెలుసా? 4:30నో ఏమో అవుతుంది. 4:30-5 అవుతుందనుకుంటా. 5-8 వరకి నేనొక 3 బ్లౌజులు కంప్లీట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఫ్రంట్, బ్యాక్ కట్ చేశాను. ఇక్కడొచ్చేసి మనము షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను. అండ్ నేను కుట్టిన టాపు, బాటమ్ కూడా చూపిస్తాను. ఈరోజే మార్నింగ్ ఒక 3 బ్లౌజులు కుట్టేసాను. తర్వాత టాపు, బాటమ్, తర్వాత ఈ 3 బ్లౌజులు కూడా కంప్లీట్ చేద్దాము అనుకుంటున్నాను మరి. ఎంతవరకు అయితాయా లేదా అనేది చూపిస్తాను. ఎందుకంటే మనకి వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం గూడా కొంచెం హార్డ్ వర్కే చేయాలి. అప్పుడే మనం కష్టపడ్డ దానికి ఫలితం అనేది వస్తది ఖచ్చితంగా ఏదో ఒక రోజు. ఇలా మొత్తానికి ఈ బ్లౌజ్ అయితే కట్ చేశాను కదా! ఇంకొకటి పెద్ద బార్డర్ వచ్చినప్పుడు కూడా ఎలా కట్ చేస్తానో చూపిస్తాను చూడండి. మనకి బ్లౌజులు ఎలా కట్ చేసుకోవాలి అతుకులు రాకుండా అనేది కూడా మీకు అర్థమవుతది. అందుకే ప్రతిదీ ఇది చూపిస్తున్నాను దీంట్లో. ఇది ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది. ఒక సైడ్ చిన్న బార్డరు. అయితే ఇంతకుముందంటే పెద్దవాళ్ళు ఎలా ఉండేదంటే చిన్న బార్డర్ వచ్చిందనుకోండి బ్యాక్ సైడ్ పెట్టేవాళ్ళు. ఈ పెద్ద బార్డర్ వచ్చిందేమో అంటే చిన్న బార్డర్ వచ్చిందేమో బ్యాక్ సైడ్ పెట్టేవాళ్ళు. పెద్ద పెద్ద బార్డర్ ఏమో హ్యాండ్స్‌కి పెట్టేవాళ్ళం గదా! అయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ బార్డర్స్ అనేది పెట్టుకోవట్లేదు. కాబట్టి బార్డర్ రాకుండా దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే పెద్ద బార్డర్ వచ్చిన సైడ్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. చూసారు గదా! మనకి ఖచ్చితంగా సైడ్ జాయింట్‌లోకైతే అతుకులైతే పడతాయి దీనికి. ఇంకా 2 సేమ్ సైజ్ కాదు కాబట్టి, ఇంకిక్కడ నేను షేప్ బెల్ట్‌లకి క్లాత్ పక్కన వదిలిపెట్టేసి, ఇక్కడ బ్యాక్, ఫ్రంట్ తీసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా అన్నీ గూడా నేను ఇలానే కట్ చేస్తాను అని ఏం లేదు. మనకి ఎలా వీలుంటే అలా కట్ చేసుకోవాలి. ఇది కూడా మొత్తం ప్లెయినే వచ్చింది కాబట్టి, ఎటు నుండి కట్ చేసినా మనకి ఏం ప్రాబ్లమ్ ఉండదు. బ్యాక్, ఫ్రంట్ షేప్ బెల్ట్స్ కట్ చేసేసుకోవాలి. అదే మనకి ఏదైనా ఫ్లవర్స్ వచ్చినా, బూటీస్ వచ్చినా, ఇంకేమైనా డాట్స్ లాగా వచ్చినా కూడా మనం అనుకున్నట్టు కట్ చేయడానికి ఉండదు. ఆ డిజైన్ ఎలా ఉందో అలానే కట్ చేసుకోవాలి. అలా అయితేనే కరెక్ట్‌గా ఉంటది. లేదు అంటే ఇది ఎవలురా బాబు కుట్టింది అంటారు జనాలు. అందుకని ఇంకిప్పుడు చూసారు కదా! ఈ బ్లౌజులైతే ఇలా కట్ చేస్తున్నాను. కట్ చేసేది కూడా మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఎందుకంటే మీరు కూడా కటింగ్ చేసుకోవాలి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన బ్లౌజులొస్తా ఉంటాయి. వాటిని ఎలా అడ్జస్ట్ చేసుకొని ఎలా కుట్టాలనేది మీకు అర్థమవుతది. అందుకే ప్రతీదీ చూపిస్తున్నాను. మన ఛానల్ చూసే వాళ్ళకి స్టిచ్చింగ్ ఎలా చేయాలో అర్థమవుతది. స్టిచ్చింగ్ ఎలా నేర్చుకోవాలో అర్థమైతది. అలాగే కస్టమర్స్‌ని బట్టి మనం ఎలా బిహేవ్ చేయాలని అర్థమైతది. కస్టమర్స్‌ని ఎవరు ఎలాంటి వాళ్ళొస్తారు, వాళ్ళని వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని అర్థమైతది. అలాగే కస్టమర్స్ ఎంతమంది ఎలా డిఫరెంట్‌గా మాట్లాడతారో, వాళ్ళు చేసే మోసాలైన ఏదైనా ప్రతి ఒక్కటి మన ఛానల్‌లో చెప్తూనే ఉంటాను కాబట్టి, ప్రతి ఒక్కటి మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటది అనుకుంటున్నాను నేనైతే. మీకెవరికైనా యూజ్ అయింది అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఇంత హెల్త్ బాలేకపోయినా ఇన్ని బ్లౌజులు కుడుతున్నాను అంటే నేను చేయగలను అన్న ఒకే ఒక కారణం అన్నమాట. ఏంటంటే మనకి అనేది కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఖచ్చితంగా నేను ఇది చేయగలను, చేస్తాను అని టైమ్ టు టైమ్ మెయింటెనెన్స్ చేస్తే ఖచ్చితంగా ఇన్ని బ్లౌజులు కుడతాను అనుకున్నప్పుడు అన్ని బ్లౌజులు కుట్టే తీరుతాను నేను.
ఎంత హెల్త్ బాగాలేకపోయినా ఖచ్చితంగా దాని టైం సెన్స్ అనేది పాటిస్తూ ఉంటానన్నమాట. అండ్ ఇదొచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా ఇదిగోండి చూసారు కదా! ఫస్ట్ ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది. ఒక సైడ్ చిన్న బార్డర్. ఇంక తప్పేదేం లేదు. పెద్ద బార్డర్ సైడ్ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి యథావిధిగా. చిన్న బార్డర్ సైడ్ ఏమో చిన్న బార్డర్ ఏమి యూజ్ చేయట్లేదు మనము. ఎందుకంటే చెప్పాను కదా! ఈ మధ్య కాలంలో మళ్ళీ బార్డర్స్ అనేది యూజ్ చేయట్లేదు. పెద్దవాళ్ళు కొంతమంది చేసుకుంటే అంటే వేసుకుంటే వేసుకుంటారు. కానీ నేను చెప్పలేదనమాట ఆంటీకైతే. సరే సరిపోతదిలెండి క్లాతు. ఎందుకంటే పట్టు సారీస్ గాబట్టి క్లాత్ కొంచెం పెద్దగానే వస్తది. కొంతమంది కొంతమంది స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే అంత పెద్ద రిస్క్ ఎందుకులే అని జెప్పేసి బార్డర్ గూడా పెట్టేసి కుడుతూ ఉంటారు. కానీ ఇంక బార్డర్స్ అయితే ఈ మధ్యలో వాడట్లేదులెండి ఎవరు. అందుకని నేను బార్డర్ అవాయిడ్ చేసేసి ఇలా కట్ చేస్తున్నాను. చూసారు కదా! షేప్ బెల్ట్‌కి క్లాత్ వదిలిపెట్టేసి దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవడం ఫస్ట్ తెలియాలి. అప్పుడే మనము ఎంత చిన్న క్లాత్ ఇచ్చినా గూడా ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా గూడా ఈజీగా కట్ చేసి కుట్టుకోగలుగుతాము. ఇది కూడా తెలిసి ఉండాలనమాట మనకు ఖచ్చితంగా. లేదు ఎంత పెద్ద క్లాత్ ఇచ్చినా కూడా చిన్న బ్లౌజులైనా మనము అతుకులొచ్చేటట్టు కుట్టామనుకోండి కస్టమర్స్ ఏమంటారో తెలుసా? "నేను అంత పెద్ద బ్లౌజ్ పీస్ ఇచ్చాను. మీరేంటి ఇలా కుట్టారు అన్నిటికి అతుకులేసారు" అని జెప్పేసి అంటారనమాట. రీసెంట్‌గా ఒక కస్టమర్ అయితే మనకి వచ్చారని చెప్పాను గదా! వేరే ఊరు నుండి మరీ వచ్చారనమాట. మా పక్క ఊరు నుండి. అయితే వాళ్ళకక్కడ లేవా అంటే వాళ్ళకెందుకుండవు. కానీ మనం కొంచెం తక్కువ గుడతాము. ప్లస్ మంచిగా గుడతామని జెప్పేసి మన దగ్గరికొస్తూ ఉంటారనమాట. అయితే పెద్ద సైజ్ అంటే కొంచెం వాళ్ళది పెద్ద సైజ్ బ్లౌజు. క్లాత్ నార్మల్‌గా ఉంది. దాంట్లో ఏంటంటే కొంచెం బార్డర్ అనేది నేను ఫ్రంట్‌లో వేశాననమాట. వేసేసరికి "ఏంటమ్మా ఇలా బార్డర్ వచ్చింది ముందట" అన్నారు. బార్డరు అంటే సరిపోలేదు క్లాతు. అందుకే ఆ బార్డర్ అనేది ముందొచ్చింది. ముందు ఎలాగో మనకు అంతగా కనిపించదు. పళ్ళు ఉంటది కదండీ అని చెప్పేసి అన్నాను. లేదమ్మా ఇంకో బ్లౌజ్ సేమ్ టు సేమ్ ఉంటే అమ్మాయికి అసలు అతుకులు ఇలా రాలేదు అతుకులు అంటారు. అలా వస్తే ఎందుకు కుడతాను చెప్పండి? నార్మల్‌గా మనకు క్లాత్ సరిపోకపోతేనే ఆ బార్డర్ అనేది ముందుకు వేయాల్సొస్తది. లేదంటే వేయాల్సిన అవసరం లేదు. అది కూడా అసలు కనిపించదు. చిన్నగా ముక్క వేసాం అంతే. అంటే ముక్క వచ్చింది అతుకు గాదు. అక్కడ కట్ చేసామనమాట. బార్డర్ అనేది సైడ్‌కొచ్చేసింది. అంతే. ఇంకా తర్వాత చెప్తే కన్విన్స్ అయ్యారులెండి. కానీ అలా ఉంటారనమాట. ఇలా వేశారేంటి? నేను ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ ఇచ్చాను. మీరు ఇలా కట్ చేశారు, ఇలా కుట్టారు అంటారనమాట. అందుకని మనము ఎంత చిన్న సైజ్ బ్లౌజ్ అయినా కూడా అంటే ఎంత చిన్న క్లాత్ ఇచ్చినా గూడా పెద్ద సైజ్ బ్లౌజ్‌ని గూడా మనము కొంచెం అతుకులు ఎక్కువ రాకుండా సైడ్ జాయింట్‌లలో అతుకులు పోయేటట్టుగా మన కటింగ్ అనేది నేర్చుకోవాలి. అప్పుడు మనం వాళ్ళకి కస్టమర్స్‌కనేది నచ్చుతది. అన్ని అతుకులు, అతుకులు పెట్టామనుకోండి, అసలు కస్టమర్స్‌కి సాటిస్ఫాక్షన్ ఉండదనమాట. వాళ్ళకి నచ్చవు. అన్ని అతుకులు వేశారు అని జెప్పేసి అంటారనమాట. అందుకని ఖచ్చితంగా ఇది కూడా నేర్చుకోవాలి. ఇక చూసారు కదా! ఈ చిన్న క్లాత్‌లో మళ్ళీ నేను షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 3 బ్లౌజులయితే కుట్టేసేయాలి. నేను టాపు, బాటమ్ అయితే కుట్టానని చెప్పాను కదా! అది గూడా చూపిస్తాను లాస్ట్‌లో. ఈరోజు కుట్టినవి. చాలా మందంటారు, "రోజు కుట్టిన బ్లౌజులు చూపించండక్క" అని అంటుంటారు కానీ, నాకు ఒక్కొక్క రోజు కుదరవు. ఒక్కొక్క రోజు ఒక 2 బ్లౌజులు కుట్టేసిన తర్వాత హెమ్మింగ్ అమ్మాయి వచ్చిందనుకోండి, ఆ అమ్మాయికి ఇచ్చేస్తూ ఉంటాననమాట. తర్వాత మళ్ళీ ఇంకో కస్టమర్ అలా వస్తూ ఉంటారనమాట. చెప్పాను కదా! ఈ 3 బ్లౌజులు కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇవి స్టార్ట్ చేయాలి కుట్టడము. అప్పటికే టైం 5:30నో ఏమో అవుతుంది. 6 కూడా కావచ్చు ఎవరైనా కస్టమర్ వస్తే మాత్రం. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ఫస్ట్ కట్ చేసి అంటే కుడుతున్నాను. ఇంకా చాలా వరకైతే పెండింగ్‌లోనే ఉన్నాయండి. అన్నీ ఫాస్ట్‌గా నేను ఈరోజు ఇన్ని అని ఒక షెడ్యూల్ లాగా పెట్టేసుకున్నాననమాట. ఆ ప్రకారంగా కుట్టేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎన్ని బ్లౌజులున్నా గూడా నాకు అంత టెన్షన్ ఏమనిపించదు. ఎందుకంటే నేను ఏ రోజు ఎన్ని కుట్టాలి, ఏ రోజు ఏ కస్టమర్‌కి ఎన్ని ఇవ్వాలనేది నేను మైండ్‌లో ప్రిపేర్ అయ్యి ఆ ప్రకారమే కుట్టడం అయితే స్టార్ట్ చేస్తాననమాట. ఇంకా చూసారు కదా! టైమ్ వచ్చేసి అప్పటికి 8:30 అవుతుంది. 3 బ్లౌజులయితే కంప్లీట్ చేసేసాను. చెప్పాను కదా! కుట్టేస్తాను అని జెప్పేసి. ఇంక కుట్టేసాననమాట. మనం ఎంత ఫాస్ట్‌గా కుట్టినా మన స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటది. అంతా ఓవర్‌లాక్ కూడా అయిపోయింది. ఇంకా హెమ్మింగ్‌కి ఇవ్వడమే అనమాట రేపు ఈ బ్లౌజు. అండ్ ఇదొక బ్లౌజు. మొత్తం నేను ఇంతకుముందు కట్ చేసిన 3 బ్లౌజులు కూడా కంప్లీట్ అయిపోయినాయనమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మీకు చూపిస్తున్నాను. అప్పటికి 8:30 అవుతుంది. ఇంకా మీకు చెప్పాను గదా! ఈరోజు కంప్లీట్ చేయాలి అని జెప్పేసి, అలానే కంప్లీట్ అయితే చేసేస్తున్నాననమాట.
అయితే ఎంత పర్ఫెక్ట్‌గా అంటే ఎంత ఫాస్ట్‌గా కుట్టినా గూడా మన ఫినిషింగ్ అనేది ఎలా ఉందో చూడండి. మీకు మళ్ళీ చూపిస్తున్నాను. సైడ్ జాయింట్‌లో కూడా ఒక కుట్టు అనేది ఎక్స్‌ట్రా వేశాను. ఎవరికైనా గూడా 3 స్టిచెస్ వేస్తాను. ఈ ఆంటీకేంటంటే నాకు ఇంకొక స్టిచ్ అనేది ఎక్కువ వేశాను. ఏంటంటే ఈ మధ్యలో కొంతమంది 4 వేయండి అంటున్నారు. అందుకని గుర్తుంటే 4 వేస్తున్నాను. లేదంటే 3 మనం రెగ్యులర్‌గా అయితే 3 స్టిచెసే వేస్తామనమాట. చూసారు గదా! ఇలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటది. ఎంత ఫాస్ట్‌గా స్టిచ్ చేసినా కూడా లోపల చూసినా, బయట చూసినా కూడా ఫినిషింగ్ అనేది చాలా బావుంటది. అండ్ ఇక్కడ సంకలో కూడా మనకి చూసారు కదా! ప్లస్ గుర్తు రావాలి ఖచ్చితంగా. అలా వస్తేనే మనం కుట్టిన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అయితది అని మనకొక ముందే ఐడియా వస్తదనమాట. కస్టమర్ వేసుకోక ముందే పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతది అని మనకొక ఐడియా అనేది వస్తదనమాట. ఇలా కుట్టిన ప్రతి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్‌గా ఫిట్ అవ్వాలి అంటే జాగ్రత్తగానే కుట్టాలి. మొత్తానికైతే ఈరోజు మార్నింగ్ నుండి కూడా నేను ఎన్ని బ్లౌజులు కుట్టానో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు ఇంకా చాలా తక్కువనే అనిపిచ్చింది. ఎందుకంటే కొంచెం నిన్న వీడియో షూట్ చేశాను కదండీ శారీస్‌కు. దానివల్ల అయితే కొంచెం వర్క్ అనేది తక్కువనే అయిందనిపిస్తుంది. అండ్ ఈరోజు కుట్టిన టాపు ప్లస్ బాటమ్ అనమాట. 2 కూడా కుట్టేసాను. ఇవి వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కానీ అది డిలేట్ అయిపోయిందనమాట. ఈరోజు కుట్టినవైతే మొత్తము ఎన్నో చూడండి. ఇంకా షాప్ దగ్గర నుండి ఇంటికొచ్చేసాను. మా వారేమో వచ్చేసి ఫాల్స్ అయితే వేస్తున్నారు. ఇంటికి రాగానే ఇదిగోండి ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్‌లో బట్టలైతే వేశాను. 2 టైమ్స్ వేయాలి. ఫస్ట్ ఒక ట్రిప్ అయితే వేశాను. ఇంకా సింక్‌లో ఉన్న గిన్నెలను కడిగేసేయాలి. ఈరోజు కర్రీ ఏదైనా చేయాలి. ఇంకా రైస్ అయితే పెట్టేసాను. ఇంకా పాపడాలు వేపి ఇంకా టమాటా రైస్ అయితే చేశాను. ఇంకా లేట్ అయిపోయింది కదా! మా వారు గూడా వచ్చేసారనమాట. 10 అయింది. ఇంక అప్పటికే ఇంక తినేస్తున్నాము 10కి. ఇంకా ఈరోజు కుట్టిన బ్లౌజులయితే చూసారు కదా! 6 బ్లౌజులు, ఒక ప్యాంటు అండ్ ఒక టాప్ కుట్టేసాను. ఇంకా తిన్న తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ 2 సారీస్‌కైతే ముడులైతే వేస్తున్నాను పళ్ళుకి. అవన్నీ పోగులన్నీ తీసేసి ముడులు కూడా వేసేస్తున్నాను. చూసారు గదా! 11:30 అయిందనమాట పడుకునేసరికి. ఇలా నేను మళ్ళీ మార్నింగ్ 10 నుండయితే నైట్ 11 వరకి కూడా ఈరోజు నేనెంత కష్టపడ్డానో. నిజంగా ఎన్ని పనులు చేసుకున్నానో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది. ఎన్ని పనులు చేసుకుంటున్నాను అని. కానీ హెల్త్ బావుంటే ఎన్ని పనులైనా చేస్తానండి. కొంచెం హెల్త్ చూసుకోవాలి అంతే. మొత్తానికైతే ముడులు కూడా 2 సారీస్‌కి కూడా వేసేసాను. ఇక మా వారికి వేయరాలేదిది. అందుకని మా వారు నాకేం హెల్ప్ చేయలేదు. నేనే వేసేసుకున్నాను. మొత్తానికి ఈరోజు ఇన్ని పనులు చేసుకున్నాను ఫ్రెండ్స్. నా వర్క్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.